అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ టైం స్పేర్ చేసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎంఆర్పి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ టైటిల్, దాని వెనకాల వేరే ఆన్సర్ కూడా ఉంది. అండ్ అండ్ సుదర్శన్, కసిరెడ్డి వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రాసెస్లో. అండ్ శ్రవణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మాకున్నంతలో మేము కష్టపడి మూవీ చేసాం, ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ రాజశేఖర్ గారు, ఆయన చాలా సీరియస్ కో డైరెక్టర్, మీరు ఎందుకు మాట్లాడలేదు? సో హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో డైరెక్టర్స్. అండ్ యా, అండ్ శ్రీనివాస్ గారు అయితే లిటరలీ దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం అనమాట. ప్రతిదీ దగ్గర కూర్చుని అన్నీ జాగ్రత్తగా చూసుకుని ముందు తీసుకెళ్లారు. ఐ హోప్ మా ట్రైలర్ చూశారు, మా సాంగ్స్ చూశారు. ఐ హోప్ మీ ముందుకి July 17th వస్తున్నాం, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Naresh, I just wanted to ask one question. Anyhow, we have a Q&A session with media. Before that, మీరు ఏదైనా కొనేటప్పుడు ఎంఆర్పి చూస్తారా, లేకపోతే హీరో అయిన దగ్గర నుంచి చూడడం మానేసారా? పర్లేదు, నాకు ఇష్టం, ఎంఆర్పి ఎంత ఉన్నా పర్లేదు అంటే ఇన్ జనరల్ అంటున్నారు. ఇన్ జనరల్ నేనైతే ఎంఆర్పి ఏం చూడనండి. చూడరా? నేనైతే చూసి అమ్మో ఎక్కువ వద్దని పెట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నేను ఎక్కువ కొంటే కొంటూనే ఉంటారు. ఎంఆర్పితో పని అంటే నాకు బైక్స్ ఎక్కువ ఇష్టం బేసిక్గా. ఓకే, బైక్స్ ఎక్కువ. యా, అది ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి దాన్ని చూడాల్సిన అవసరం లేదు, తెలుసుకునే కొంటారు. అండ్ ఎస్,